ఈరోజు నా ధ్యాన భాగం ఏమిటంటే మత్తయి సువార్త 25వ అధ్యాయము 8వ వచనం. చూడండి, మా దివిటీలు ఆరిపోవుచున్నవి, మా దివిటీలు ఆరిపోవుచున్నవి. ఈరోజు నేను సెల్ ఫోన్ చూస్తూ ఉంటే ఒక స్టేటస్ కనపడింది. మంచి కొటేషన్స్. నాకు అది చూడగానే ఇది చాలా బాగా అనిపించింది. ఒకటైతే నాకు బాగా అంటే ఈరోజు నాకు సరిపోయిన మాట దానిలో కనపడింది. దానిలో షేక్స్పియర్ అనే కవి చెప్పిన ఒక మాట, కొటేషన్ ఏమిటంటే, డబ్బుతో కొనగలిగినవి కొనుక్కోండి, ఇబ్బంది ఏమి లేదు. డబ్బుతో కొనగలిగినవి కొనుక్కోండి, కానీ డబ్బుతో కొనలేని వాటిని పోగొట్టుకోవద్దు. ఈ కొటేషన్ నాకు చాలా నచ్చింది. డబ్బుతో కొనగలిగిన వాటిని కొనుక్కోండి, ఇబ్బంది ఏమి లేదు. మన స్టేటస్ సరిపోయినట్టు అటు కొనుక్కోవచ్చు. కానీ డబ్బుతో కొనలేనివి కొన్ని ఉంటాయి, వాటిని పోగొట్టుకోవద్దు. నిజమే, కొన్నిసార్లు మన ఆత్మీయ జీవితంలో కూడా డబ్బుతో కొనలేనటువంటి విషయాలు కొన్ని ఉంటాయి. వాటి కోసమై మనం ఎలాగుంటున్నాము. మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి. ఎంత భయంకరమైనటువంటి మాట. ఎవరైనా నేను చనిపోబోతున్నాను అని చెప్తామా? చివరి నిమిషంలో కూడా ఏమో నేను బతుకుతాను అని చెప్తుంటారు, ధైర్యంగా మాట్లాడడం. అలాగే మన పిల్లలు ఎంత బాగోని వాళ్ళైనా సరే, ఏం పర్లేదని, వాళ్ళు మంచోళ్ళే, ఎప్పటికైనా మారతారు అని మాట్లాడతారు. ఇక్కడ ఈ మాట చెప్పినటువంటి వారు సామాన్యమైన మనుషులు కాదు. వీళ్ళు ఈ మాట చెప్పింది మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి అని చెప్పిన మనుషులు సామాన్యమైన వాళ్ళు కాదు. వీళ్ళు ఎవరు అంటే కన్యకలు, 10 మంది కన్యకలు. 10 మంది కన్యకల్లో 5గురు ఈ మాట అంటున్నారు. 5గురు ఈ మాట మాట్లాడే సందర్భం, అవకాశం వారికి రాలేదు. కన్యకలు వర్జిన్, పార్టెనోస్ అనే మాట దానికి వాడతాడు. గ్రీక్ బైబిల్లో పార్టెనోస్ అనే మాట దానికి వాడబడింది. పార్టెనోస్ అనేటువంటి మాటకు ప్యూరిటీ అని, ఆల్మా అని, ఇంకా రకరకాల పరిశుద్ధత, హోలీనెస్ అని, ఇలాంటి అర్థాలు అనేకం ఉంటాయి. అయితే ప్రాముఖ్యంగా ఇక్కడ మనం గమనించాల్సిన విషయం, అందరూ కన్యకలే. కానీ కొంతమంది మాత్రం మేము మా దివిటీలు ఆరిపోతున్నాయి అని మాట్లాడే ఒక భయంకరమైన సమయం వారికి వచ్చినట్లుగా మనము గమనిస్తాం. ఎప్పుడొచ్చింది ఆ అవసరం అంటే, చూడండి 6వ వచనంలో, అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని ఎదుర్కొని రండి అను కేక వినబడెను. ఈ కేక వినబడతా ఉంది. ఈ కేక ఏమని వినబడుతుందంటే, పెండ్లి కుమారుడు వచ్చేసాడు, రండి రండి రండి, ఎవరైతే మీరు ఇదిగో ఆయన కోసమై ఉన్నారో మీరందరూ కూడా రండి. ఇజ్రాయిల్ దేశంలో ఉన్న సాంప్రదాయం ఏమిటంటే, కన్యకలు నాట్యం ఆడుతూ ఒక పండుగ చేసుకుంటుంటారు. అప్పుడు కొంతమంది యవనస్తులు వెళ్ళి వాళ్ళని చూసి వాళ్ళు కనుక ఇష్టపడినట్లయితే వారి దగ్గరికి వెళ్ళి పెద్దలు వెళ్ళి మాట్లాడి పెళ్లి చేయడం అనేది ఆనాటి సాంప్రదాయంలో ఒక వాడుకగా ఉంది. ఆ ఉద్దేశం మనం న్యాయాధిపతుల గ్రంథంలో కూడా చూస్తాం. బెన్యామీను గోత్రానికి పెండ్లి చేసుకోవడానికి ఎవరు కూడా లేనట్లుగా వాళ్ళు అయిపోయినప్పుడు సంఘ పెద్దలందరూ కూడా ఆలోచన చేసి ఏం చేశారంటే, అయ్యో మన మధ్యలో ఒక గోత్రం నశించిపోకూడదు, కాబట్టి వీళ్ళ కోసమే మనం వివాహాలు చేయాల్సిందే, తీసుకెళ్ళి పెళ్లి చేశారు. ఆ కన్యకలందరినీ, ఎక్కడెక్కడ ఉన్నటువంటి కన్యకలందరినీ పొరుగు చేసి ఒక పండుగలాగా చేసినప్పుడు ఈ బెన్యామీను గోత్రీకులు వెళ్ళి అక్కడ కొంతమందిని ఎవరికి సరిపోయిన కన్యకను వారు ఇష్టపడినప్పుడు వారికి వివాహాన్ని చేసి ఆ రీతిగా బెన్యామీను గోత్రాన్ని కాపాడినటువంటి పెద్దల సమాజం ఆనాటి ఆ న్యాయాధిపతుల గ్రంథంలో చివరి అధ్యాయాల్లో మీరు చూడవచ్చు.
సో ఇక్కడ అర్థం ఏంటంటే పెండ్లి కుమారుడు రావడము, పెండ్లి కుమారుని ఎదుర్కోవడం కోసమై కన్యకలు వెళ్ళడము, ఇది వివాహ సందర్భాల్లో మనం చూస్తుంటాం. అయితే దీని గురించి వ్రాసినటువంటి సందర్భం ఏంటంటే పరలోక రాజ్యాన్ని గురించి వ్రాస్తూ పరలోక రాజ్యం యొక్క సిద్ధపాటు కొరకై ఎవరైతే సిద్ధపడ్డారో వారిని తీసుకుని వెళ్ళడం కొరకై మనుష్య కుమారుడు వస్తున్నాడు. ఇది ర్యాప్చర్ని గురించి వ్రాయబడినటువంటి సంఘటన. ఇది పరుష్యాన్ని గురించి వ్రాయబడినటువంటి సంఘటన, అంటే యుగాంతాన్ని గురించి వ్రాయబడినటువంటి సంఘటన. పరుష్య అంటే యుగాంతం, ర్యాప్చర్ అంటే ఎత్తబడడం. సంఘం యొక్క సిద్ధపాటుని గురించి ఈ లేఖనం వ్రాయబడతా ఉంది. 10 మంది కన్యకులు ఉన్నారు, అందరూ కూడా పరిశుద్ధులే, అందరూ కూడా మంచివాళ్ళే. ఈ రోజున మనం గమనించాల్సినటువంటి సత్యం ఏమిటంటే సంఘములో అందరం కూడా పరిశుద్ధులమే కదా. అందరం కూడా పరిశుద్ధంగా ఉండడం కొరకే పిలువబడ్డాం. అందరం కూడా దేవుని సన్నిధిలోనికి ప్రార్థనాపూర్వకంగానే వస్తున్నాం. అందరం కూడా పాటలు పాడుతున్నాం, అందరూ కూడా ఆరాధిస్తున్నాం, అందరూ కూడా దేవునిని స్తుతిస్తున్నాం, అందరూ కూడా రక్షించబడిన వారిగా ఉండడానికే ఇష్టపడుతున్నాము. మనందరం కూడా అలాంటి సహవాసంగానే ఉంటున్నాం, మంచిదే. కానీ ఇక్కడ గమనించాల్సినటువంటి సమయం ఏంటంటే ఇదిగో సరైనటువంటి సిద్ధపాటు లేనటువంటి వారిగా ఉన్నట్లయితే అర్ధరాత్రి వేళలో పెండ్లి కుమారుడు వస్తూ ఉండగా అప్పటి వరకు అందరూ కలిసి ఉన్నారు, ఒకే సహవాసం, ఏ భేదం లేదు. ముందు బెంచి అని లాస్ట్ బెంచి అని ఏ తేడా కూడా లేదు, అందరూ కూడా ఒకే చోట ఉన్నారు. కానీ ఎప్పుడైతే పెండ్లి కుమారుని యొక్క కేక వినబడిందో అప్పుడు 2 గుంపులుగా చేయబడతా ఉన్నారు. సింగినాదం జీలకర్ర అనే సామెత మీరు విన్నారా ఎప్పుడన్నా? విన్నారా? సింగినాదం జీలకర్ర అనే సామెత ఎక్కడొచ్చిందంటే పూర్వకాలంలో మలేషియా నుంచి లేకపోతే ఈ ఫిజీ దేశం నుండి ఇలాంటి దేశాల నుండి థాయిలాండ్ నుంచి ఆ ప్రాంతాల నుంచి స్పైసెస్ తీసుకొచ్చేవాళ్ళు. సుగంధ ద్రవ్యాలు తీసుకొచ్చి సముద్రం ఒడ్డుకు వచ్చిన తర్వాత ఆ వాటిలో ప్రాముఖ్యమైనది అప్పట్లో జీలకర్ర ప్రాముఖ్యమైన. జీలకర్ర కానీ దాల్చిన చెక్క కానీ లవంగాయలు మిరియాలు ఇవన్నీ కూడా సుగంధ ద్రవ్యాలు. అవి వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే శృంగనాదం అంటే అప్పట్లో మైకులు లేవు కదా, పెద్ద బాకా తీసుకుని ఊదేవాళ్ళు. అదేమిటంటే దాని అర్థం ఏంటంటే అది ఊతూ కనుక తిరిగినట్లయితే ఊర్లో తిరిగితే వీళ్ళందరికీ అర్థమయ్యే విషయం ఏంటంటే జీలకర్ర వచ్చినటువంటి షిప్ వచ్చింది అని అర్థం చేసుకునేవాడు. కాబట్టి అందరూ కూడా సిద్ధపడి గబగబా అక్కడికి వెళ్ళి కావాల్సినంత కొనుక్కొచ్చుకునేవాడు. చివరికి ఏమైపోయిందంటే శృంగనాదం జీలకర్ర అనేది సింగినాదం జీలకర్రలాగా మారిపోయింది. సో ఇక్కడ అర్థంలో మనం గమనించాల్సిన విషయం, తన శృంగధునులను ఎరుగు ప్రజలు ధన్యులని వాక్యం తెలియజేస్తుంది. కీర్తనకారుడు అంటాడు, ఆయన యొక్క శృంగధ్వనులను ఎరుగు ప్రజలు ధన్యులు. అంటే ఆ శృంగనాదం వినబడుతున్నటువంటి దినాలలో మనమున్నాము, ఆ బాకానాదం వినబడుతున్న దినాల్లో మనం ఉన్నాం. ఇదిగో ఈ పెండ్లి కుమారుడు ఆయన వచ్చాడు అనేటువంటి ఆ సంగతి ప్రకటించబడుతున్నటువంటి దినాలలో మనం ఉన్నాము. ఇది అర్ధరాత్రి కాలం. యూదా క్యాలెండర్ ప్రకారంగా సమయాన్ని 4 భాగాలు చేశారు, దినాన్ని 4 భాగాలు చేశారు. ఒకటి మీరు గమనించండి, 6 నుంచి 9 వరకు ఉన్నటువంటి భాగం మొదటి జాము అంటారు. అంటే సాయంకాలం 6 నుండి 9 వరకు ఉన్నటువంటి భాగాన్ని మొదటి జాము, ఫస్ట్ వాచ్ అంటారు. మొదటి జాములో ఏం చేయాలంటే లెమెంటేషన్స్ ప్రకారం, అంటే విలాపవాక్యాలు 2వ అధ్యాయము 19వ వచనం ప్రకారంగా రేయి మొదటి జామున లేచి నీ పసిపిల్లల కొరకై నీవు కన్నీరు విడువు, ప్రార్థన చేయని చెప్పాడు ప్రభు. కానీ దురదృష్టం ఏంటంటే ఇప్పుడు మనకి పెద్ద సమస్య ఏంటంటే కరెక్ట్గా అదే టైంలో సీరియల్స్ వస్తాయి కదా. 6 నుంచి 9 గంటల వరకు ప్రైమ్ టైంలో సీరియల్స్ వచ్చేస్తుంటాయి ఇంపార్టెంట్గా. ఇక దాటితే నిద్ర వచ్చేస్తుంది కాబట్టి ఆ టైంని ఎలాగైనా వాడుకోవడం కొరకై మనం అదో ఒక తిప్పలు పడుతుంటాం. ఇది అపవాది యొక్క పన్నాగం, మనుషులను ప్రార్థనలోనికి రాకుండా. విలాపవాక్యాలు అంటాడు కదా, రేయి మొదటి జామునగా నీవు 6 గంటల నుండి 9 గంటల వరకు నీవు లేచి నీ పిల్లల కొరకై కన్నీరు విడిచి ప్రార్థించాలి సంఘమా. ఈ ప్రార్థించేటువంటి సంఘంగా ఎవరైతే లేరో ఆయన రాకడలో ఎత్తబడేటువంటి అవకాశము లేనటువంటి వారిగా ఉంటారనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి.
ఈ 6 నుండి 9 గంటల వరకు. అంటే ఇదొక సిద్ధపాటు కాలము అని కూడా మనము గమనించాలి. కీర్తనకారుడు 92వ కీర్తన 2వ వచనంలోను, లూకాసు వార్త 21:20-37 వచనంలో కూడా ప్రార్థన యొక్క ఆవశ్యకతను తెలియజేసినట్లుగా మనం చూస్తాం. యేసు ప్రభువారు కూడా అదే సమయంలో ఆయన ప్రార్థన చేస్తూ వచ్చాడు గెత్సెమనే కొండ మీద అనే సంగతిని కూడా మనం తోటలో కూడా ఆయన ప్రార్థన చేశాడని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇక రెండవ జాము ఏమిటంటే 9 గంటల నుండి 12 గంటల వరకు ఉన్నటువంటి రెండవ జాము. ఈ జాములో మనం ఏం చేయాలో చూడండి ఒకసారి. మెళకువగా ఉండు అంటాడు, ధ్యానం చేయండి అంటాడు, మీరు ఇదిగో చక్కగా మిమ్మల్ని మీరు పురికొల్పుకోండి అంటాడు. 119వ కీర్తన 148వ వచనంలో మీరు గమనించండి, అక్కడ మెళకువను గూర్చి వ్రాయబడినటువంటి సంఘటనలన్నీ కూడా అక్కడ ఉన్నాయి. ఆ తరువాత 12 గంటల నుండి 3 గంటల వరకు ఈ కాలం చాలా డేంజరస్ పీరియడ్. ఎందుకంటే నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. 3 గంటల వరకు ఇక మనం ఉండడానికి సాధ్యంగానటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఆ టైంలోనే యాక్సిడెంట్లు ఎక్కువగా జరుగుతుంటాయి. మీరు గమనించండి, ఎప్పుడు జరిగిందండి యాక్సిడెంట్ అంటే తెల్లవారుజాము 12 గంటల నుంచి 2 గంటలు 3 గంటల మధ్యలో జరిగిపోయిందండి అని మాట్లాడుతుంటారు. అంటే అప్పుడు కునికిపాటు ఎక్కువైపోతుంది. ఇక మనం ఏమాత్రం కూడా ఆగటానికి అవకాశం లేదు. ఎందుకంటే 6 గంటలకో లేక 9 గంటలకో తినేటువంటి ఆహారము కొన్ని రకాలైనటువంటి యాసిడ్స్ను ప్రొడ్యూస్ చేయడాన్ని బట్టి మనిషికి నిద్ర ముంచుకొచ్చేటువంటి కాలం అది. ఆ కాలంలో ఆత్మీయంగా మనం ఎలా ఉండాలో వాక్యం తెలియజేస్తూ ఉంది. ఆ వాక్య ప్రకారంగా మనం చూస్తే 119వ కీర్తన 62వ వచనం కానీ, అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 24, 25, 26 వచనాల ప్రకారంగా చూస్తే అర్ధరాత్రి వేళలంటే వారు అర్ధరాత్రి జరిగిపోయిన తరువాత పౌలు శీల పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ వచ్చారు. ఇది మెళకువన్నటువంటి సంఘం యొక్క పరిస్థితి. జనరల్గా మన వాళ్ళు ఏం చేస్తారంటే ఇది వరకు జూమ్లోనైనా సరే ఆన్లైన్ ప్రేయర్ పెట్టాలి అని చెప్పి మనం తీర్మానం చేసుకున్నాం. కానీ 10 గంటలకు ప్రార్థన చేసి కొంతమంది, 11 ప్రార్థన చేసి కొంతమంది, 12 అయ్యేసరికి లేరు. ఇక 12 అయ్యేసరికి ఉండలేకపోతున్నాం. ఏమిటి కారణం అంటే మనలో దానికోసమైనటువంటి తపన లేకపోవడమే కారణం. వయస్సున్న వాళ్ళేమో రాలేకపోతున్నాము, వయస్సు లేని వాళ్ళేమో ఎంత ప్రయత్నం చేసినా వారి శరీరం సహకరించడం వల్ల. ఎవరిది లోపం ఇక్కడ? ఎవరిది లోపం అంటే చేయగలిగినది చేయాలని తెలిసి ఉండి చేయని వారికి పాపము కలుగునని వాక్యం తెలియజేస్తుంది. జాగ్రత్త సుమి, ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చేయాలని తెలుసు, చేయలేకపోతున్నాం, ఇది పాపము. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది 3వ జాముని గురించి మనం చూస్తాం. ఇక 4వ జాము ఉంది, అత్యంత ప్రాముఖ్యమైనది. ఇక లోకమంతా కూడా తేజరిల్లుతూ అప్పుడప్పుడే లేచి వారు దేవుని స్తుతిస్తూ దేవుని గణపరుస్తున్నటువంటి సమయం అది. 3 గంటల నుంచి 6 గంటల వరకు ఆ తెల్లవారుజామున ఆకాశ పక్షులు లేస్తాయి, జంతుజాలం లేస్తాయి. అవన్నీ కూడా చక్కగా అరుస్తూ కిలకిల రావాలు చేస్తూ దేవుని స్తుతిస్తూ ఉంటాయి. అప్పుడు కనుక ఇంకొంచెం నిద్ర, ఇంకొంచెం కునికిపాటు అనుకుంటే దరిద్రం అలాగ మీదకి వచ్చేస్తుంటాడు. మార్నింగ్ డివోషన్ గురించి మాట్లాడుతుంటే ఈ మాటలన్నీ కూడా నాకు గుర్తొస్తూ ఉంటాయి. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ జాములో ఆయన వస్తాడో తెలియదు కనుక ఆ పెండ్లి కుమారుడు రాబోతున్నాడు అనే సంగతి మనకు తెలుసు. అయితే ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. అయితే కాలములు సమయములు తెలుసుకోవడం మన పని కాదు. కానీ ఏ గడియలో ఆయన వచ్చినా, ప్రాముఖ్యంగా అర్ధరాత్రి వేళ అని ఇక్కడ క్లియర్గా చెప్పారు. కాబట్టి ఇప్పుడు మనం గమనించాల్సినటువంటి సందర్భం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ అర్ధరాత్రి వేళలో ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ కొంచెం ఆలస్యం అవుతున్నట్లుగా మనకు కనబడుతుంది. కానీ ఆలస్యం ఎందుకు చేస్తున్నాడు అంటే పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని మీరు చూడండి. కొందరు ఆలస్యమని భావించుకొనుచున్నట్లుగా ఆయన ఆలస్యము చేయవాడు కాడు. కానీ ఆయన ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే అందరూ కూడా మారు మనసు పొందాలి, అందరూ కూడా రక్షించబడాలి, అందరూ కూడా సిద్ధపడాలి, అందరూ కూడా ఆయన స్వరాన్ని వినాలి, అందరూ కూడా ఆయన యొక్క రాకడ కొరకై ఎత్తబడేటువంటి ఆ గుంపులో ఇదిగో నేను 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 అంటూ సిద్ధపడాలి. ఇక విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న వారందరూ కూడా కన్యకలే. కానీ కొంతమంది ఎప్పుడైతే పెండ్లి కుమారుని యొక్క ఆ స్వరము వినబడిందో
అప్పుడు వాళ్ళకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే, వారు లేచి ఆ దివిటీలు ఎంత వెలిగిద్దామని ప్రయత్నం చేసినా కానీ అది మెల్లగా దిగిపోతుంది. ఎంత ఒత్తి ఎత్తినా కానీ ఒత్తి కాలిపోతుంది, కిందకి దిగిపోతుంది, ఒత్తి కాలిపోతుంది. మీకు తెలుసో లేదో, లాంతర్లు ఉండేవి ఇదివరకు. మేము చిన్నల అది ఏమంటాం, బుడ్డి అంటారు, అది ఇచ్చేవాళ్ళు. ట్యూషన్కి దాన్ని పట్టుకుని వెళ్ళేవాళ్ళు. ట్యూషన్కి వెళ్తుంటే దాన్ని తీసుకుని వెళ్ళేవాళ్ళు. అది జాగ్రత్తగా తీసుకెళ్ళి మళ్ళీ జాగ్రత్త తీసుకొచ్చి రోజు కూడా అలాగ ట్యూషన్కి వెళ్ళేవాళ్ళు. సో ఇక్కడ అర్థం ఏంటంటే, ఈ దీపాన్ని తీసుకుని అయితే 10 మంది కన్యకలు బాగానే వచ్చారు. వారి సహవాసం బాగానే ఉంది. వాళ్ళు సంతోషిస్తూ ఉన్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు. వారిలో నిరీక్షణ లేకుండా లేదు, నిరీక్షణ ఉంది. వారు చక్కగా ఒక సహవాసాన్ని కలిగి ఉన్నారు. అప్పటి వరకు అందరూ కూడా బాగానే ఉన్నారు. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే, ఎప్పుడైతే పెండ్లి కుమారుడు రాబోతున్నాడో అప్పుడు వాళ్ళకి అర్థమైన విషయం ఏంటంటే, అయ్యో మా దివిటీలు ఆరిపోతున్నాయి, మా దివిటీలు ఆరిపోతున్నాయి. ఇప్పుడు ఏం చేయాలి? ఇక పొరుగు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నాకు కూడా కొంచెం ఆయిల్ ఇస్తావా అని అడుగుతున్నారు. ఆ నూనెని ఇస్తావా? నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యము. అలాగనే దీపం అనేది హోలీనెస్కును, దీపం అనేది గుడ్నెస్కును, దీపం అనేది నాలెడ్జ్లకు విజ్డమ్కును, దీపం అనేది గ్రేస్కును, హోప్కును, గాడ్స్ రెవల్యూషన్కు ఇన్ని సాదృశ్యాలు ఉన్నాయి. దీపం అంటే పరిశుద్ధత, దీపం అనగా మంచితనము, దీపం అనగా నాలెడ్జ్ లేకపోతే విజ్ఞానము, దీపం అనగా విజ్డమ్ అనగా ప్రభువుని గుర్చినటువంటి జ్ఞానము, దీపం అనగా దయ, దీపం అనగా హోప్ లేకపోతే దీపం అనగా దేవుని గుర్చినటువంటి ప్రత్యక్షత. ఇన్ని విషయాలలో వారు అశ్రద్ధ చేస్తూ వచ్చారు. బాగానే వచ్చారు. ఎక్కడి వరకు అంటే, ఆ దీపంలో ఉన్నంత వరకు ఆ నూనె మాకు చాలు అని అనుకున్నారు. రాంగ్ ఎస్టిమేషన్ అంటాం మనం. రాంగ్ ఎస్టిమేషన్ ఎలాగైపోయిందంటే, ఆ బిడ్డలో ఉన్న దీపం ఆ నూనె సరిపోతుందేమో అనుకుని బయలుదేరి వస్తే, ఆ పెండ్లి కుమారుడు వచ్చేప్పటికీ వారి దీపాలు ఆరిపోతున్నాయి. అప్పుడు అర్థమైంది, అయ్యో మా దీపాలు ఎలాగైనా వెలిగించుకోవాలంటే ఒత్తి కాలిపోతుంది, కానీ లోపల ఏమాత్రం కూడా నూనె లేదు. ఇక ఇప్పుడు తొందరపడుతూ అడుగుతున్నారు, అమ్మా నాకు కొంచెం ఇస్తావా? వాళ్ళు అంటున్నారు కదా, లేదు నీకు ఇవ్వడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఒకవేళ మేము నీకు గనుక షేర్ చేసినట్లయితే మా దగ్గర కూడా నూనె తగ్గిపోద్ది. ఆయనేమో వస్తున్నాడని కేక వినబడింది. ఒకవేళ ఆయన వస్తే కనుక వెంటనే తలుపు తీస్తారు, తలుపేసేస్తారు, ఇక అయిపోద్ది. కాబట్టి మేము ఇవ్వం. మీరు వెళ్ళి ఏం చేస్తారంటే, మీరు బజారుకి వెళ్ళండి, కొనుక్కోండి, రండి. ఈ రోజులో కూడా మనం చూస్తూ ఉన్నాం, కొన్ని టౌన్స్లో రాత్రి అనేది లేదు, తెల్లవారులు షాపులు ఉంటున్నాయి. న్యూయార్క్ సిటీ అంట, అది నిద్రపోని నగరం అంట. బొంబాయి కూడా అంతేనంట, నిద్రపోని నగరం అంట. అక్కడ ఎప్పుడు కూడా 24 hours వ్యాపారం జరుగుతూనే ఉంటుందట. అలాగే హైదరాబాద్ను కూడా చేయాలని ఈ మధ్య కాలంలో కొంతమంది రాజకీయ నాయకులు ప్రయత్నం చేస్తూ వచ్చారు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, తెల్లవారులు నువ్వు ఎప్పుడు వెళ్ళినా కానీ నూనె అమ్మేవారు ఉంటారు. ఇది దేనికి సాదృశ్యం అనగా, లోతు దినాలను జ్ఞాపకం చేసుకోండి. ఆ రోజుల్లో కూడా ఇల్లు కట్టేవాళ్ళు ఉన్నారు, పెళ్లి చేసుకునే వాళ్ళు ఉన్నారు కదా, తోటలు నాటేవారు ఉన్నారు, వ్యాపారం చేసేవారు ఉన్నారు, ఎవరు ఇష్టానుసారంగా వారు సంతోషించేవారు ఉన్నారు. మీరు వెళ్ళి చూడండి, ఎప్పుడైనా ఘోరమైన సంఘటనలు జరిగితే పేపర్లోకి వస్తామంటే, ఫలానా పబ్లో ఇది జరిగిందండి అని చెప్తుంటారు, లేదా ఫలానా పబ్లో నుండి వస్తూ ఉంటే యాక్సిడెంట్ అయిందని మనం వింటూ ఉంటాం. అంటే అర్థం ఏంటంటే, భయంకరమైన పాపం జరిగేటువంటి కాలమే ఈ కాలం జరుగుతూ ఉంది. అంటే అమ్మేవాళ్ళు అక్కడ ఉన్నారు, కొనేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ దురదృష్టం ఏంటంటే, వీళ్ళు వెళదామని అనుకుంటూ ఉండగానే పెండ్లి కుమారుడు రానే వచ్చాడు, తలుపు తీయబడింది, ఆయన లోపలికి వచ్చేసాడు, తలుపు వేయబడింది. ఇక బయట ఉండి కేకలు వేస్తున్నారు, అయ్యా తలుపు తీస్తే మేము కూడా వస్తాం. మా దీపాలు ఇంకా ఆరిపోలేదు, కానీ ఆరిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. అప్పుడు అంటాడు కదా, ఇదిగో మీరు ఎక్కడి వారో నేను ఎరుగను గనక నిశ్చయంగా చెప్తున్నాను, మీరు ఎక్కడి వాళ్ళో నాకు తెలియదు. 5 కన్యకలు, అయ్యా మేము కన్యకలమండి, మా దగ్గర దీపాలు ఉన్నాయండి, అయితే మా దీపాలలో నూనె సరిపోయినంతగా లేదు. పరిశుద్ధాత్మ లేకపోతే ఆ నూనెను నీవు కొనడం కొరకే, ఈ లోకంలో ఎలాగునా నూనె కొనడం కొరకే ఇదిగో నీవు డబ్బు ఖర్చు పెట్టాలో, అలాగునే పరిశుద్ధాత్మను పొందడం కొరకే నీవు వ్యయం చెల్లించాలి.
ఆ వేవ్ ఏమిటంటే నీ మోకాళ్ళ ప్రార్థన, నీ కన్నీటి ప్రార్థన, సమయాన్ని బట్టి గుర్తెరిగిన వారిగా సిద్ధపడేటువంటి వారిగా ఉండమనే సంగతిని నేను ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సమయాన్ని బట్టి సిద్ధపడలేనటువంటి వారిని గురించి ఈ మాటలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. ఆ సిద్ధపాటు మనకుందా? మొదటి జాము గతించిపోయింది. ఇర్మియా గ్రంథం అంటాడు కదా, ఇదిగో చలికాలం గడిచిపోయింది, గ్రీష్మకాలం కూడా గడిచిపోయింది, ఇక రాబోతున్నటువంటి కాలం ఒకటి ఉంది, అయ్యో ఇంకా మారు మనసు పొందుకునే ఉన్నారు ప్రజలు, ఇంకా అలాగే ఉండిపోయారు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతకాలం గడిచిపోయింది. మొదటి జామ అయిపోయింది, రెండవ జామ అయిపోయింది, మూడవ జామ అయిపోయింది, నాలుగవ జామ కూడా అయిపోతూ ఉంది. ఇక భయంకరమైనటువంటి సమయంలోనికి మనం వెళ్ళబోతూ ఉన్నాం. ఆ కాలం రాబోతుంది, ఆ గడియ రాబోతుంది. ఆయన స్వరం వినబడతా ఉంది. ఎప్పుడు వస్తాడో తెలియదు. అర్ధరాత్రి వేళ వినబడుతుంది. ఆయన ఏ గడియలో వచ్చాడో మనకు తెలియదు, కానీ అర్ధరాత్రి వేళ నుంచి వినబడతానే ఉంది. ఆయన రాబోతున్నాడు. గల్లీలతో చెప్పాడు కదా, ఓ గల్లీ మనుషులారా, మీరెందుకు తేరి చూస్తున్నారు? ఆయన ఎలాగున పరలోకానికి ఎత్తబడ్డాడో అలాగునే రాబోతున్నాడు. ఆయన్ను పొడిచిన వారు కూడా ఆయన్ను చూడబోతున్నారు. కాబట్టి మీరు వెళ్ళి ఇదిగో ప్రార్థన చేయండి, పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చేంత వరకు కూడా మీరు ప్రార్థన చేయండి అనగా, మీరు ప్రార్థనలో ఎడతెగక ఉండండి అని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఈ రోజున ఈ సిద్ధపాటు మనకుందా? ప్రార్థన గంటన్నర అంటే మనం ఎక్కువ అనుకుంటున్నాం. అంతసేపు అయితే కష్టమండి, ఉండలేకపోతున్నాం మనం. ఎలాగుంది జీవితం? మిగిలిన కొన్ని చోట్ల చూస్తే తెల్లవారులు ఎక్కడి నుంచి తెల్లవారుజాము అవసరం అంటే ఆల్ నైట్ ప్రేయర్కి వెళ్ళి వస్తున్నానని చెప్తుంటారు. మనకుందా అది అనుభవం? వాళ్ళు కూడా ఉద్యోగాలు చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా వ్యాపారాలు చేశారు, వాళ్ళు కూడా బిడ్డలను కన్నారు, వారు కూడా బిడ్డలను పెంచారు. ఇలాంటి విషయాలు మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. అంటే సంఘముగా మనం చేసేటువంటి నిర్లక్ష్య స్వభావాన్ని గురించి ఈ మాటలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. అలాగే వారు సమయాన్ని గుర్తెరగలేకపోయారు. రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయము 26వ వచనంలో గెహాజీని ఎలీషా ఒక ప్రశ్న వేస్తున్నాడు. ఇదిగో గెహాజీ, మనము తోటలు నాటించుకోవడానికి, ఇదిగో ఆస్తులు సంపాదించుకోవడానికి, ఇదిగో దాసి జనాంగాన్ని సంపాదించుకోవడానికి ఇది సమయమా? ఇది సమయమా అంటే సమయం కాదు. ఎందుకనగా ఇదిగో శత్రువు దగ్గరే ఉన్నాడు. ఎవరిని మిరుగుదనని గర్జించు సింహం వలె తిరుగులాడుతున్నాడు. ఒక ప్రక్కనేమో ఆయన రాకడి యొక్క స్వరం వినబడుతుంది, మరొక ప్రక్కనేమో అపవాది కాచుకుని ఉన్నాడు. నీవు జాగ్రత్తగా నిన్ను నీవే సిద్ధపరచుకోవాలి. ప్రార్థనలో ఉండడం, సహవాసంలో ఉండడం, అలాగనే కాలాన్ని గూర్చి జ్ఞానం కలిగి ఉండము, విజ్ఞాపన చేసేవారికి ఉండము, ప్రభువు కొరకై ఎదురు చూసేవారిగా ఉండము. ఇది ఆత్మీయ జీవితం అని నేను ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తాను. ఆత్మఫలములో ఇవన్నీ కూడా ఉంటాయి. ప్రేమ, దయాళుత్వము, మంచితనము, నిరీక్షణ, ఇవన్నీ కూడా దానిలోనే అవి వస్తూ ఉంటాయి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున ఒకవేళ నిర్లక్ష్య స్వభావంతోనో, లేకపోతే సరైనటువంటి సిద్ధపాటు లేకుండానో, లేక కాలమును సమయాన్ని గుర్తించలేకుండానో ఉన్నట్లయితే ప్రభు ప్రశ్నిస్తూ ఉన్నాడు. నీ దివిటి ఒకవేళ ఆరిపోవడానికి సిద్ధంగా ఉందేమో, నేను నీవు సరిచేసుకోవడానికి ప్రభు ఆలస్యం చేస్తున్నాడు. ఇంకా కొంచెం సేపు ఆగితే వాళ్ళు నూనె నింపుకుంటారు, వాళ్ళు నూనె కొనుక్కుంటారు, వారు నా కొరకై సిద్ధపడతారు, నా స్వరాన్ని గుర్తెరుగుతారు. ప్రభు ఆలస్యం చేస్తున్నాడు. ఆ శిలువ యొక్క స్వరం వినబడుతుండగా ఇదిగో ప్రభు దగ్గరకు రావాలని ప్రభు మనలను పిలుస్తున్నాడు. ఆయన అంటాడు కదా, లోబడినోళ్ళని ప్రజల వైపు దినమెల్లా కూడా నా చేతులు చాపి నేను వారిని పిలుస్తున్నాను. యెషయా గ్రంథం 55లో ఆయన మాట్లాడతాడు. లోబడినటువంటి ప్రజల వైపు నా చేతులు చాపి నేను వారిని పిలుస్తున్నాను. ఆ స్వరం విన్నట్లయితే ప్రభువా, ఇదిగో నేను నీ రాకడ కొరకై సిద్ధపాటును కలిగి ఉంటాను. ఆత్మలో ఎదుగుదల, ఆత్మలో తీవ్రత, ఆత్మలో ప్రత్యక్షత, ఆత్మలో మండేటువంటి స్వభావం, ఇవన్నీ కూడా మనం కలిగిన వారిగా ప్రభువు రాకడ కొరకై మనల్ని మనము సిద్ధపరచుకుంటాం. లోకము దాని నటన గతించిపోతుంది. ప్రభువు రాకడలో మనందరం కూడా ఉండాలని ప్రభు మనల్ని పిలుస్తున్నాడు. దాని కొరకై మనం సిద్ధపడాలి. ఈ లోకంలో మనం దేన్ని తీసుకురాలేదు, దేన్ని కూడా తీసుకుని వెళ్ళాం. అయితే ప్రభువు రాకడలో ఎత్తబడిన వారు ధన్యులు, ధన్యులు, ధన్యులు. అటు ధన్యత కొరకై ప్రభు మనల్ని పిలుస్తుండగా ఇదిగో మెళకువ కలిగిన వారిగా ఉండుడి, అనగా సిద్ధపాటు కలిగిన వారిగాను, ప్రభు యొక్క సమయాన్ని గుర్తెరిగిన వారిగాను, నిర్లక్ష్య స్వభావం లేకుండా ప్రభు కొరకై సిద్ధపాటు కలిగిన వారిగాను మనం ఉండడానికి
ప్రభు మనల్ని పిలుస్తున్నాడు. ఈ రోజున మనల్ని పరీక్షించుకోవాలి. మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి అనే స్థితిలో ఉన్నామా? మా దివిటీలు వెలుగుతున్నాయి. ఇదిగో ప్రభా, నీవెప్పుడు వచ్చినా మేము సిద్ధమే, మేము సిద్ధమే. మరణాత అంటే ప్రభు వస్తున్నాడు అని అర్థం. ప్రభు రానై ఉన్నాడు. ఆయన కొరకై సిద్ధపడదాము. ప్రభు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్.